అగమ్య మౌనాగమనమిది ఆగామి నాకు సారథి సిద్ధార్థునిగా జీవించినాను చిన్నతనములో నేను అన్నీ సిద్ధించినవాడని అర్థం. యువతను ప్రేరేపించాలి ఈ లక్షణం, దాని వెనక ఉన్న మీ మనోభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఆడపిల్లల్ని ఏడిపించే కుర్రకారు వాడు అవి విచ్చలవిడిగా బీరు కొడుతున్నాడు అవే చూడొద్దు, కానీ వాడికి బాధ్యత ఈ బరువులు లేని ఒక తనంలో వాడు ఆలోచించే విధానం ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. వాడే ఆవేశంగా లంచం పోవాలి, ఇవి పోవాలి, అవి పోవాలి. 1979లోనే మీరు జగమంత కుటుంబం పాట రాశారు. నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా పెద్దవాడు అనిపించుకునే కోరిక. వెళ్ళి ఆడుకో అంటే నాకు కోపం వచ్చేది. ఇంకా మాట్లాడు నాతోటి, ఇంకా చెప్పి నేను ఇంకా అడుగుతా నా ప్రశ్నలు కూడా భరించలేకపోయేవారు. ఈ గంగావతరణం విని అలా కదా మీ రంగప్రవేశం జరిగింది. శంకరాభరణం మీద పాట రాయాను, నేను రాయనన్నాను. ఇమీడియట్ రియాక్షన్ అనగానే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. నువ్వేంటి వేటూరు గారి కన్నా గొప్పవాడువా, జంజాల్ గారి కన్నా గొప్పవాడువా, విశ్వనాథ్ గారి కన్నా గొప్పవాడువా? ఏ విశ్వనాథ్ గారు అయితే చిన్న సినిమాల్లో కళలకి, నృత్యానికి, సంగీతానికి, పాటకి పట్టం కట్టారో ఆ విశ్వనాథ్ గారు సినిమాకి పాటలు అనవసరం. అన్నగారు ఎన్టీఆర్ గారితో మీకు సాన్నిహిత్యం ఏర్పడిందా అండి? ఆయన నా దృష్టిలో అయితే సాక్షాత్తు పరమేశ్వరుడికి మానవ రూపం. చిరంజీవి గారి గురించి అండి? థియేటర్కి వెళ్ళి సినిమాకి వెళ్ళాలన్నంత మురిపించే తెలుగు సినిమాలు గత 16 ఏళ్లలో నాకేం పెద్దగా కనిపించలేదు. లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. ఒక దశలో ఎలా అయిందంటే మీరు పాట రాయిందే సినిమా రిలీజ్ అవ్వని పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో సుందరరామూర్తి గారితో మీ సంబంధాలు ఎలా ఉండేవి? నన్ను నేను గొప్పవాడిని ఎప్పుడూ అనుకోను, నేను మనిషిని అనుకుంటా. మనను ఒకటి తిట్టాడు అంటే తిట్టాలి అనేంతగా మనసు వాడికి నలిగిందనమాట. అయ్యో నేనేం చేయలేను. వేటూరు సుందరరామూర్తి గారు సినిమా ఫీల్డ్లో అడుగుపెట్టి ఉండకపోయి ఉంటే నేను అడుగుపెట్టి ఉండేవాడిని కాదు.